వెల్కమ్ బ్యాక్. ఈ హిల్ట్ పాలసీతో లక్షల కోట్ల భూ కుంభకోణానికి సర్కార్ తెరతీసింది. రేవంత్ సర్కార్ తెరతీసింది అని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ అండ్ బీజేపీలు. జీవో నెంబర్ 27ను రద్దు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నిన్న క్షేత్రస్థాయిలో పర్యటించి ఏంటి అన్నటువంటి వివరాలు అంటే నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసుకొని సో దానిపైన ఒక విధంగా చెప్పాలంటే దాన్ని వాళ్ళ తరఫున ఇన్వెస్టిగేషన్ అని చెప్పొచ్చు. అలా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ జీవో 27ను రద్దు చెయ్యాలి, భూదందాకు కబ్జాకు సర్కార్ తెరతీసింది అని చెప్పేసి ఆయన కూడా విమర్శించినటువంటి పరిస్థితి చూసాం. గతంలో మహేశ్వర్ రెడ్డి కూడా అసెంబ్లీకి వచ్చి మరి దీనిపైన వివరాలు ఉన్నాయి, మేము బయట పెడతాము, చర్చకు రావాలి అని చెప్పేసి మీడియా పాయింట్ దగ్గర 2 కుర్చీలు వేసేసి మంత్రుల పేర్లు కూడా మెన్షన్ చేసి చర్చకు రావాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. అసలు ఏంటి హిల్ట్ పాలసీ? దీనివల్ల నిజంగా భూ కబ్జాకు అంత ఆస్కారం ఉందా, లేకపోతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ రాజకీయం చేస్తూ ప్రభుత్వానికి పైసా పుట్టనీయకుండా చేసేటువంటి కుట్రన మాట్లాడతాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రస్తుతం స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. నమస్తే హెచ్టీ ప్రేక్షకులకు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి. కత్తి వెంకటస్వామి గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటస్వామి గారు. నమస్తే. అండ్ దిలీప్ రెడ్డి గారు, ఏంటండి అంటే లక్షల కోట్ల కుంభకోణం అంటే ముఖ్యంగా మీరు ఎట్లా లెక్కగట్టారు? ఒకవేళ కుంభకోణం ఏమైనా అవకతవకలు జరిగినా, డబ్బులు ముట్టజెప్పినా కూడా లక్షల కోట్ల కుంభకోణం అయ్యేటువంటి ఆస్కారం ఉందా? ఈ 9,000 ఎకరాలు, అందులో ఫెసిలిటీస్ అన్ని తీస్తే 4,000 ఎకరాలకు పైగా. మీరు వేసినటువంటి లెక్క ఎలా లక్షల కోట్ల కుంభకోణం ఎలా జరిగినట్టు అవుతుంది? ఇప్పుడు ఈ హిల్ట్ అంటే ముఖ్యంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఒక కొత్త జీవోని తీసుకొచ్చిండు. జీవో నెంబర్ 27. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 9,292 ఎకరాల ఇండస్ట్రియల్ భూములు నాడు ఏనాడైతే హైదరాబాద్లో ఇండస్ట్రీని నెలకొల్పడానికి నాటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఇచ్చినాయో ఆ ఇండస్ట్రీని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అఫిలియేషన్ వేస్ట్ ఎక్కువైపోతుంది, లేదా కాలుష్యం ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఓఆర్ఆర్ అవతల తరలిస్తా అని చెప్పిండు. ఈ ఓఆర్ఆర్ అవతల తరలిస్తా అని చెప్పడంలోనే మంచి ఉద్దేశం అని ప్రజలకు చూపే ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ దాన్ని ఏ విధంగా తరలిస్తూ ఉన్నాడు అంటే ఈరోజు ఎస్ఆర్ఓ వాల్యూ అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాల్యూ అంటే ఇప్పుడు మనకు జనరల్గా ఒక దగ్గర ₹1,00,000 గజం ఉంటే మార్కెట్ వాల్యూ, ఎస్ఆర్ఓ వాల్యూ నాకు తెలిసి ఒక 10,000 15,000 ఉంటుంది. సపోజ్ 10,000 ఉన్నది అనుకోండి, ఆ 10,000 రూపాయల్లో కేవలం 30% అంటే యాక్చువల్ మార్కెట్ ప్రైసు ₹1,00,000 ఉన్నటువంటి జాగాని కేవలం 3,000కి రిజిస్ట్రేషన్ చేపిస్తా అని అంటున్నాడు. అంటే ఇక్కడనే క్విడ్ ప్రోకో అంటే వాళ్ళకు నీకింత నాకింత అని చెప్పి వెనుక నుండి ముడుపులు తీసుకొని కేవలం ₹1,00,000 విలువ చేసే జాగా ఉంటే దాన్ని కేవలం 3,000కే ఇస్తా అంటాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ జీవోలో తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా నిన్న ఆల్రెడీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిజ నిర్ధారణ కమిటీలు వేయడం జరిగింది. నిన్న మాజీ స్పీకర్ మధుసూనాచారి గారు బృందం పర్యటించింది. నేడు కూడా మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారి పర్యటన కూడా ఈరోజు కూడా ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి నిజ నిర్ధారణ కమిటీని కూడా ఈరోజు ఏదైనా ల్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు, నిజ నిర్ధారణ కమిటీలు వేస్తారు. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ ఇంకెవరికైనా అలాట్ చేసే ముందే కాదు, ల్యాండ్ అమ్మేటప్పుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిజ నిర్ధారణ కమిటీలు వేయాలి. కానీ ఆ పని ప్రభుత్వం చేస్తలేడు, కానీ ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ చేస్తూ ఉన్నది. మేమంతా చెప్పేది ఏంటంటే ఇంత కారు చౌకగా ఇంత తక్కువ రేటుకు నువ్వు ల్యాండ్స్ ఏ విధంగా ఇస్తూ ఉన్నావు? ఈరోజు నువ్వు ల్యాండ్స్ ఇస్తే దాన్ని ఏంటంటే మల్టీపర్పస్ జోన్లో కన్వర్ట్ చేస్తూ ఉన్నావు. అంటే ఏంది అంటే ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చని మా బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఏంటంటే ఈరోజు ఒక శ్మశాన వాటికి కట్టాలన్నా హైదరాబాద్లో ల్యాండ్ లేదు, ఈరోజు స్కూల్స్ కట్టాలన్నా హైదరాబాద్లో ల్యాండ్ లేదు, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టాలన్నా హైదరాబాద్లో ల్యాండ్స్ లేవు, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు, క్రీడా ప్రాంగణాలు కాదు, అసలు ఏ విధంగా కూడా హైదరాబాద్లో ల్యాండ్ లేదన్నటువంటి వాస్తవము. ఇంకా ఈ పరిస్థితులకు ఏవైతే ల్యాండ్స్ అది ఒకటి మార్కెట్ రేట్కు నువ్వు ఇచ్చేసేయి. ఏ విధంగా ఇస్తావో ఈరోజు మార్కెట్ రేట్కు వాళ్ళకి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది ప్రభుత్వ ఖజానాకు జమ చేయి. నీ ఇంట్లో ఖజానాకు, నీ అన్నదమ్ముల ఖజానాకు, నీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఖర్చులకు జమ చేసుకోకు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఇంకా ఒకటి, ఈ ల్యాండ్స్ నేను ఇస్తున్నాను,
పక్క ఓఆర్ అవతలు ఇస్తున్నా, ఇక్కడ ఎగవక అమ్ముతున్నా అన్నీ చెప్తున్నాడు కదా. ఇక్కడ అంతటి చేస్తలేడండి. ఇప్పుడు ఐడిఏ బొల్లారం ఏరియా ఉంది, అక్కడ కేవలం ఎస్ఆర్వే వాల్యూ కేవలం 3,000 గజం ఉంది, వాటిని ముడతలేడు. ఎందుకంటే అవి తక్కువ రేటు కదా, వాటికి విలువ రాదు, మనకి దందా కాదని చెప్పేసి ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా సాక్షాత్ ముఖ్యమంత్రి మారినటువంటి వైనం ఈ హిల్ట్ పాలసీ ద్వారా చాలా బహిర్గతం అవుతా ఉన్నదని మేము చెప్తా ఉన్నాము. బీజేపీ వాయిస్ శ్రీవర్ధన్ గారు ఏంటి మీరు కూడా అంటే బీజేపీ తరఫు నుంచి కూడా జీవో నెంబర్ 27 రద్దు చేయాలన్న డిమాండ్ ఉన్నది. అంటే ఎందుకు మీకు కూడా డౌట్ ఉందా, అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతోంది అని చెప్పేసి? ఇది 100% అండి. దీంట్లో చాలా స్పష్టంగా మా భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ దీనికి సంబంధించిన విషయాలు మీడియా ముందు ఉంచారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా నిన్న మాట్లాడారు. ఏదైతే ఈ హిల్ట్ పాలసీ తీసుకొచ్చారు ఈరోజు, అంటే పేరు హైదరాబాద్లో కాలుష్యం పెరుగుతూ ఉంది, ఇండస్ట్రీస్ని తరలిస్తాము అని చెప్పి ఒక సాక్ ఏదైతే ఉందో, సో కాలుష్యం లేనటువంటి అనేక పరిశ్రమలు కూడా హైదరాబాద్లో పెట్టవచ్చు. ఈరోజు హైదరాబాద్ అంతా కూడా మొన్న కలిపినటువంటి జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత ఈ యొక్క విస్తీర్ణం అనేది చాలా పెద్దగా అయిపోయింది. సో ఈరోజు హైదరాబాద్కు అవతల తరలించేటటువంటి కొన్ని ఫ్యాక్టరీలు, సపోజ్ ఏదైనా ఐరన్ ఇండస్ట్రీ లాంటి ఫ్యాక్టరీలు ఉన్నాయనుకో, అవి కాలుష్యాన్ని ఉన్నాయి, అవి పంపించాలి. కానీ ఇండస్ట్రీలో కాలుష్యం లేనివి అనేక మంది ఉన్నాయి. ఇక్కడ లక్షలాది మంది ప్రజలు ఆ యొక్క జీవనం మీద ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఈ పరిశ్రమలను బయటికి తరలించినప్పుడు వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఒకవైపు ఉంది. రెండో వైపు ఈ పాలసీలో ఏదైతే ఉందో, ఈరోజు పారిశ్రామిక వాడలు పెట్టేటప్పుడు ప్రభుత్వాలు మీకు తెలుసు, ఎక్కడ ఇండస్ట్రియల్ జోన్స్ పెట్టినప్పుడు ఎవరి భూములు తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి రైతులు భూములను తీసుకొని ఆ రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని మార్కెట్ వాల్యూలు కాకుండా ఆ రోజు ఎస్ఆర్ఓ వాల్యూలు ఏదైతే ఉన్నాయో దాని మీద రైతులకు గతంలో ప్రభుత్వాలు గుంజుకొని తీసుకున్న పరిస్థితులు ఈ మధ్యలో కూడా చూశారు. మన కొడంగల్లో భూ పారిశ్రామిక వాడని పెడతామని చెప్పేసి బలవంతంగా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఏదైతే పారిశ్రామిక వాడని చేయాలన్నప్పుడు రైతుల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో ఇలాంటి భూములను హైదరాబాద్ లో 9,292 ఎకరాలను గత 50, 60, 70 ఏళ్ల నుంచి ఈ యొక్క ప్రజల యొక్క భూములను తీసుకొని పారిశ్రామిక వాడలుగా మరి అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక కాలుష్యం అనే పేరుతోటి ఈ భూములను వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం ఎంతవరకు న్యాయం అనేది అలా ప్రజల నుంచి వస్తున్నట్టు క్వశ్చన్. నువ్వు ఆ ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎందుకు ప్రజలు నీకు ఆ ల్యాండ్ ఇచ్చారు? ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అవన్నీ శ్రీవర్ధన్ సార్ ఇదే ఇండస్ట్రీకి సంబంధించి అంటే ముఖ్యంగా పొల్యూషన్ అనేటువంటి ఈ అంశంతో వాళ్ళకు వేరే దగ్గర ఫెసిలిటీ కల్పిస్తామంటున్నారు కదా, ఇక్కడ మల్టీ జోనల్ థింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు కదా. దాన్ని తప్పు పట్టొచ్చా? మనం ఏమంటున్నామంటే మన పేదల భూములు తీసుకొని నీవు ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇచ్చావు. ఎస్, సో ఈ రోజు మీరు ఇండస్ట్రీ పాలసీలో ఇంకొక వేరే దగ్గర తీసుకొని పోతారు. మరి ఈ భూములకు ఎస్ఆర్ఓ పాత రేట్లు అయితే ఉన్నాయో, సపోజ్ 10 సంవత్సరాల క్రితము దాని వాల్యూ ఒక 2 కోట్లతో చేసి ఉంటే దానికి ఈ రోజు 30% కట్టి మల్టీ జోన్ గా మార్చుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క 27 నెంబర్ జీవోని తీసుకొని వచ్చింది. సో హైదరాబాద్ లో కోకపేటలో 160 కోట్లు 170 కోట్లకు అమ్ముతున్నటువంటి భూములు, మరి రాజేంద్ర నగర్ దానికి దగ్గరలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలను కన్వర్షన్ చేసుకున్నప్పుడు పాత ఎస్ఆర్ఓ రేట్లు అంటే 1 కోటి 2 కోట్లు ఆ రోజుల్లో దాని వాల్యూ ఉండింటది. దాంట్లో 30% కడితే ఇవాళ మీరు మల్టీ జోన్లుగా అవకాశం ఇచ్చినప్పుడు దాని విలువ ఈ రోజు మార్కెట్ వాల్యూ అదే ఒక ఎకరా విలువ 100 కోట్లు 120 కోట్ల రూపాయలు ఒక ఎకరాకు విలువ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మరి ఈ యొక్క భూదందా అయితే జరుగుతుందో, పోనీ ఈ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిన తర్వాత అందరి పారిశ్రామికవేత్తలకు ఇది కన్వర్షన్ చేస్తుంది అంటే చెయ్యదు. మళ్ళీ ఇండివిజువల్ ఫైల్, ఇండివిజువల్ వ్యవహారాలు జరిగినప్పుడే వాటిని రిలీజ్ చేసేటువంటి సిస్టాలు ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇలా ప్రజలందరూ కూడా అర్థమైంది. సో ఇక్కడ నుంచి ఏదైతే ట్యాక్స్ అంటే శ్రీవర్ధన్ సార్ కొంతమందికి అప్పుడే అంటే యాజమాన్య హక్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో, అంటే మొత్తం పూర్తి స్థాయిలో అంటే లీజ్ పైనే ఉన్నటువంటి వాళ్ళు కాకుండా యాజమాన్య హక్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల భూములకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అక్కడ నడుస్తూ ఉన్నాయి. అవును, నేనేమంటున్నా, సో వాళ్లకు పూర్తి స్థాయిలో తీసుకునే అవకాశమే ఉంటుంది. ఈ వ్యవహారానికి సంబంధించి మాత్రమే ఈ 30 to 50%
30 అని పర్టికులర్ గా కాదు, మెన్షన్ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడల్లా ప్రభుత్వం మాటను మారుస్తా ఉంది. ఇవాళ మీరు తీసుకొచ్చిన జీవో 27 స్పష్టమైనటువంటి విధానం ప్రజల ముందు పెట్టు, చర్చ పెట్టు. ఈ రోజు మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నానండి. నేను ఏమంటున్నా, ఏ ఇండస్ట్రీ అయినా ఒక 20-30 ఏళ్లకు, మీకు ఇప్పుడు కొడంగల్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఈ రోజు మార్కెట్ వాల్యూ ఆడ 60-70 లక్షలు కోటి రూపాయలు ఉంటే ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం 8 లక్షలు 10 లక్షలు ఇచ్చి భూములను ఈ రోజు గుంజుకుంటుంది. సో గుంజుకున్నటువంటి భూములను ఇంకో 50 ఏళ్ల తర్వాత అమ్మినప్పుడు అది 100 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇట్లనే హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 19 పారిశ్రామిక వాడలన్నీ కూడా గత 50-60 ఏళ్ల నుంచి అప్పట్లో ఉన్నటువంటి భూములను గుంజుకొని ఇండస్ట్రియల్ పార్కులుగా ప్రభుత్వం ప్రకటించి, ఆ భూములను ఏదైతే ఈ యొక్క ఇండస్ట్రీలకు ఇచ్చారో, ఈ రోజు నువ్వు మారుస్తున్నప్పుడు ప్రభుత్వమే ఆ భూములను వెనక్కి తీసుకో, మరి నువ్వు ఏదైతే ఇచ్చావో అది తీసుకో. లేదు రెగ్యులరైజ్ చేయాలనుకున్నప్పుడు ఈ రోజు మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ మార్కెట్ వాల్యూతో నువ్వు రెగ్యులరైజ్ చేయండి. ఈ రోజు కొంతమందికి ల్యాండ్లు రెగ్యులరైజేషన్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు, మార్కెట్ వాల్యూలతో రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారు. సో అట్లాంటి వచ్చినప్పుడు ప్రభుత్వానికి లాభం వస్తుంది కదా. మరి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, అంటే మార్కెట్ ఎస్ఆర్ఓ రేటు కన్నా 30%, అది పాత ఎస్ఆర్ఓ రేటు మీద 30% కడితే దీన్ని రెగ్యులరైజ్ మల్టీ జోనల్ గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకోసం దీనిలో చాలా స్పష్టంగా ఈ యొక్క భూ కుంభకోణం ఉంది అనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టు ఆరోపణ. దీని మీద సమగ్రమైనటువంటి వీటిని ఫస్ట్ రద్దు చేయాలని అంటే చెప్తున్నాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ లెక్క కాకుండా పాత ఎస్ఆర్ఓ అంటే దాని ప్రకారం కౌంట్ లెక్క కడుతున్నారని అంటున్నారు. ఎస్, దాంట్లో 30% ఇచ్చి రెగ్యులరైజ్ చేసుకోమని చెప్తుంది. ఓకే. అండ్ వెంకటస్వామి గారు నమస్తే అండి. చూస్తున్నారు ఆరోపణలు, ఇందులో పెద్ద ఎత్తున ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతోంది, ఖచ్చితంగా ఇందులో కుంభకోణం పెద్ద ఎత్తున ఉంది, లక్షల కోట్ల కుంభకోణమే జరుగుతోంది. పేరుకు మాత్రం వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తున్నా కూడా దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఇది బీఆర్ఎస్ అండ్ బీజేపీ వర్షన్, విమర్శ, క్వశ్చన్, వాటెవర్. బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతున్న దీని మీద, పర్టికులర్ గా దీని మీద మాట్లాడుతున్న తీరు ఎట్లుందంటే దయాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. దేశం మొత్తం మీద ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను అటికి పౌసేరు అమ్ముతున్నటువంటి మోడీ ప్రభుత్వం బీజేపీకి కానీ, ఈ హిల్ట్ పాలసీ ఇప్పుడు వచ్చిన దాంట్లో దీనికి అంకురార్పణ చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీకి కానీ నైతిక హక్కు లేదు ఇంట్లో మాట్లాడడానికి. ఎందుకంటే హిల్ట్ పార్టీ అనేది ఇప్పుడు దానికి పేరు మార్చినారు. బట్ ఇదే దిలీప్ రెడ్డి గారికి తెలుసు, గత ప్రభుత్వంలోనే ఈ పారిశ్రామిక వాడలన్నింటిని కూడా, ఇక్కడున్న భూములన్నింటిని కూడా అమ్మడానికి వాళ్ళే జీవో తీసుకొచ్చినారు. సరే, వాళ్ళకు సమయం దొరకలేదా లేకపోతే బేరం కుదరలేదో తెలియదు. మరి ఇప్పుడు మిమ్మల్ని బేరం అంటున్నప్పుడు వాళ్ళకు కూడా బేరం కుదిరి ఉండదు. సో ఆ బేరం కుదరకను అది ఆగిపోయింది. సో దాన్ని ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అంటున్నారు. సో ఈ జీవోలో ఉన్నటువంటి లోపాలు, లేకపోతే ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్ గా దాని మీద చర్చ జరగాల్సిందే. దాన్ని మనం అంటే పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా ప్రజా సంక్షేమం దృష్ట్యా, లేకపోతే ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చేటువంటి ఏ అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీగా మేమేం సమర్థించము. ప్రభుత్వ పెద్దలు ఒక్కోసారి అంటే పొరపాటునో గ్రహపాటునో లేకపోతే అవగాహన లోపంతో తీర్చుకున్న పార్టీగా డెఫినెట్ గా దాన్ని సరిచేసేటువంటి మెకానిజం మా పార్టీకి ఉంది. మిగతా పార్టీలలో అది లేకపోవచ్చు, బట్ మా పార్టీలో అవకాశం ఉన్నది. అనవసరంగా ఆరోపణలు కేటీఆర్ పర్టికులర్ గా ఆయన ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఢిల్లీలో కూర్చొని రాహుల్ గాంధీ మీద అధిష్టానానికి వాటా ఉందని, ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేయడం సరిగ్గా కాదు. ఆయన లెటర్ ఒకటి రాసినట్టున్నాడు రాహుల్ గాంధీ గారికి. రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడాన్ని నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ జరుగుతున్నది దాన్ని కంట్రోల్ చేయడము, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం వింటలేదు కాబట్టి మీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇది ఒక పెద్ద లోపము, దీన్ని సవరించాలనేటువంటి సదుద్దేశంతో ఆయన రాయడంలో నేను ఆయన ఆహ్వానిస్తున్నా. తప్పేం లేదు. అది అదే రాహుల్ గాంధీకి రాయొచ్చు, ప్రధానమంత్రి గారికి కూడా రాయొచ్చు. కానీ మీకు వాటా ఉంది, అధిష్టానంకు పైసలు పంపడం కోసం ఇదంతా అది చేస్తున్నటువంటి ఒక అసంబద్ధమైనటువంటి వాదన అయితే సరైనది కాదని నేను భావిస్తున్నాను. రెండోది ఏంటంటే దీంట్లో ఒక లోపం, నేను నా వైపు నుంచి కూడా ఒక లోపం అయితే
ఏదో కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే దిలీప్ గారు చెప్పినా SRO రేట్ కంటే 30%. నిజంగానే ఇక్కడ ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళనే కోకపేటలో 131, మొన్న 150 కోర్స్ కు 1 ఎకరా పోతుంది. సో ఇన్ కంపారిజన్ విత్ దట్ ఏరియాస్ ఇక్కడ ఉన్నటువంటి భూములకు అంతకంటే ఎక్కువ రేట్లు ఆ స్థాయి రేట్లు ఉండే అవకాశం ఉంది. కానీ ఈ ఏరియాలో అంటే సదుద్దేశం ఎక్కడ చెప్తున్నంటే ఈ ఏరియాలో కాలుష్యం పెరిగింది, అంటే జనాభా పెరిగింది, కాలుష్యం పెరిగింది. శ్రీవర్ధన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటున్నారు కాలుష్యం ఉన్నటువంటి పరిశ్రమలను తరలించడం అవసరమని. ఇప్పుడు మేము తరలించడం కాదు, గత ప్రభుత్వాలు అంతకుముందున్న తెలుగుదేశం కావచ్చు, అంతకుముందున్న కాంగ్రెస్ కావచ్చు, ఎప్పుడైనా కూడా కాలుష్య పరిశ్రమలను ఇప్పుడు మనకు సికింద్రాబాద్ పరిధిలో బోలక్పూర్ నుంచి తోళ్ల పరిశ్రమను తరలించడం జరిగింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది కాలుష్యమే కదా, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లం ఇవన్నీ వస్తున్నప్పుడు తరలించడం. లోకల్ ఎప్పుడైనా కూడా తరలిస్తున్నప్పుడు కొంత వ్యతిరేకత ఉంటది. సో అది అసంబద్ధంగా ఉండొద్దు అనేటువంటిది చాలా స్పష్టం. కాలుష్యం పేరుతోటి ఏదో అసంబద్ధంగా తరలించాలి, లేకపోతే ఆ తరలించిన ప్లేస్ ను ఎవరికో అపనంగా ఒప్పజెప్పాలనేటువంటి ఉద్దేశము కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి లేదు. డెఫినెట్ గా దీంట్లో అయితే వెంకటస్వామి సార్ ఇక్కడ అంటుంది వీళ్ళు ఏంటంటే డెఫినెట్ గా కాలుష్యం ఉన్నప్పుడు అవి తరలించడం గతంలో జరిగింది, ఇప్పుడు జరిగిన తప్పుబట్టేది ఏం లేదు. కానీ మార్కెట్ రేటు కాకుండా ప్రభుత్వ రేటు, అది పాత ప్రభుత్వ రేటుకు అందులో 30 to 50% అంటే ప్రభుత్వ ఖజానాకు ఏమొస్తుంది? సో ఇందులో తక్కువకు ఇక్కడ లెక్క చూపించి లోపల ఏదో ట్రేడింగ్ నడుస్తోంది పెద్ద ఎత్తునే అనేదే వీళ్ళిద్దరి విమర్శ. ఎస్ అది చర్చనీయాంశమే. నేను వాళ్ళతో విభేదిస్తలేను ఆ విషయంలో. ఎందుకంటే అంటే ఎవరమైనా కూడా ఏదైనా ఇప్పుడు వ్యక్తిగతంగా ఉన్నటువంటి భూములు అమ్ముకున్నా కూడా ఉన్న రేట్ కంటే అంటే మార్కెట్ రేటుకు ఇంకా ఎక్కువనే రావాలని ఆశిస్తాము. అట్లప్పుడు ప్రజలకు లేకపోతే ఖజానాకు రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి అమౌంట్ లో ఎవరి కోసము అంటే 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 నేనేమనుకుంటున్నా అంటే దీంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. వీళ్ళు తీసుకొని వీళ్ళు నడుపుతున్నటువంటి అంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, దీంట్లో టెక్నికల్ పార్ట్ ఉన్నది. నేనేమంటున్నా అంటే వారు ఎవరు మహేశ్వర్ రెడ్డి గారు చర్చ అంటున్నారు కదా, నేనేమంటున్నా అసెంబ్లీ చర్చకి మనం డిమాండ్ చేయాలి. అసెంబ్లీ వేదిక మీద దీని మీద చర్చ జరగాలి, దీని మీద ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగాలి. సో ఇది ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు దీంట్లో కొట్లాడితే టిఆర్ఎస్కి వచ్చేది లేదు, వ్యక్తిగతంగా లేకపోతే బీజేపీకి వచ్చేది లేదు, మాకు వచ్చేది లేదు. ప్రజలకే ఇలా ఏ లాభం జరిగినా ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రమే లాభం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి అంశము అసెంబ్లీ వేదిక మీద ఒక కూలంకషంగా చర్చించాలి, లేకపోతే నిపుణుల కమిటీ వేసి దీన్ని కూలంకషంగా చర్చించాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా మేము సజెస్ట్ చేస్తాం తప్పనిసరిగా. దీంట్లో ఉన్నటువంటి ఏదైనా లోపం ఉంటే నేనైతే నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా నేను బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ వివరించాల్సిందే కోరుతున్నాను. ఏమైతే అంటే మీరు చేసేటువంటి ఆరోపణలు ఇప్పుడు 30% అనేటువంటిది సమంజసం కాదని నాకే అనిపిస్తున్నది, మీకు అనిపించకపోవడంలో పెద్దది. కానీ దాన్ని మసిపూసి మారడుగా చేసి కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలకు అయితే అసలు విషయం పక్కా పడుతుంది. వెంకటేశ్వర సార్ మీరు మాట్లాడుతుంటే ఒక పాయింట్ టెక్నికల్ గా మీరు అన్నదానికే మేబీ అట్లా కూడా జరుగుతుందేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే అప్పుడు గతంలో వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో ఆ ప్రభుత్వ లెక్క దాని ప్రకారమే చేయమంటున్నప్పుడు డెఫినెట్గా ఆ టైంలో వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనమైనా ఒక భూమి కొనుక్కున్నప్పుడు ఆ రోజు ఆ రేట్తో కొనుక్కున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కట్టేటివి ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ రేటు కట్టమనడమో ప్రభుత్వ రేటు కట్టమనడమో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే కుదరదు కదా. సో ఆ లెక్కలోనే పాత నేను కూడా అదే మీరు అనేది చెప్తున్నా. ఈవెన్ దెన్ దాన్ని పరిశీలించమని కోరడము తప్పేం కాదు. నువ్వు రద్దు చేయమనడం కంటే దాన్ని పరిశీలించాలని చర్చ జరగాలనేటువంటి మహేశ్వర్ రెడ్డి గారి యొక్క వాదనను నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే దాని మీద చర్చ జరగాలి. దిలీప్ రెడ్డి గారు చెప్తున్నా లేకపోతే శ్రీవర్ధన్ గారు చెప్తున్నా దాని మీద చర్చ జరిగితే అంటే దాంట్లో నిజాలు ఏంటి, దాంట్లో యాక్చువల్లీ ఇప్పుడు ఆ టెక్నికల్ నాకున్నటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు కొంత వివరంగా చెప్పినట్టు నేను టెక్నికల్ అనే పదం ఉపయోగించిన. ఇప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల కింద నేను కొనుక్కున్నా. ఆ 10 ఏళ్ల కింద కొనుక్కున్నటువంటి ఇప్పుడు చాలా భూమి తగాదాలు ఇవాళ జరుగుతున్నటువంటి అక్రమాలు లేకపోతే అనైతికమైనటువంటిది ఏంటంటే ఎప్పుడో కొనుక్కుంటాడు ఆయన, అప్పుడున్న సిస్టంలో ఉత్తిగా పేపర్ మీద రాసుకుంటే సరిపోతున్నాయంటే ఇప్పుడు తిరగబడి ఇది మా భూమి అని తిరగబడి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసినామండి. అన్యాయంగా జరుగుతుంటది. కాకపోతే అప్పుడు వాళ్ళు ఎంతకు తీసుకున్నారు.
ఇప్పుడు మన శివర్ధన్ రెడ్డి గారు పదే పదే గుంజుకున్నారు అంటే అప్పుడు గుంజుకున్నారా లేకపోతే మామూలుగా ఇచ్చినారా అనేటువంటిది ఇప్పుడు దేశంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతోటి మోడీ గారు గుంజుకున్నట్టుగా ఎవరు గుంజుకోలే ఇది భూములను. ఇలా ఇప్పుడు మీరు ఇందాకనే పేపర్ చదువుతున్నారు, ఆడ 400 ఎకర్స్ అదానికి అప్పనంగా ఒప్పచెప్తున్నారు అనేది సాక్షిలో రాసిందని మీరే పాత్రని. సో వాళ్ళ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేస్తేనేమో అది సదుద్దేశం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే దురుద్దేశం అవుతుంది అనేటువంటి ధోరణి సరైనది కాదు. దీంట్లో ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయంకు ఎక్కడ గండిపడ్డా దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యతగా ప్రతిపక్షంగా, అధికార పక్షంగా, ప్రజాపక్షంగా అందరి మీద ఉంటది. మీడియా కూడా దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటది. అది మా పార్టీకి సంబంధించి మా పెద్దలకు ఏమన్నా ఈ విషయాలు తెలవాల్సి వస్తే మాలాంటి వాళ్ళము డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న వాళ్ళము డెఫినెట్ గా తీసుకెళ్తాము. దీంట్లో పాజిటివ్ యాంగిల్ నేను ఆలోచిస్తున్నాను. పాజిటివ్ గా వాళ్ళు చేసే సజెషన్ ఏదైతున్నదో నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్ నేను కానీ మా ప్రభుత్వం కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ లెక్క కూడా ఎక్కువగానే ఉంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ విలువ కూడా భూములకు ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో తరలించి వాళ్ళకి ఇంకో దగ్గర ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నప్పుడు సో ఇది రెగ్యులరైజ్ చేసేప్పుడు గత లెక్కలు కాకుండా ఇప్పుడు ఉన్నటువంటివి గనక లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సంస్థలు మూసేసిన పరిస్థితి కూడా ఉంది, అవి మనం తీసేసుకోవచ్చు లీజుకి ఇచ్చినటువంటివి. సో వాటిని క్లోజ్, సో ఆ దిశగా ఆలోచించమని రెండు పార్టీలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. జీవో 27 రద్దు చేయాలి అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం దాని గురించి ఆలోచించి ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది లేకుండా ఉంటే ఇటువంటి విమర్శలు కూడా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉండదు.